ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం అంపనం గ్రామానికి వచ్చామన్నమాట. సో మన వీడియోలు చూసి అసలు కంప్లీట్గా ఈశాన్యం అంటే ఖచ్చితంగా దక్షిణం ఫేసింగ్ ఇంటి వాళ్ళు తూర్పు గుండా వెళ్ళి అలా ద్వారం పెట్టాలి, దానివల్ల అది హీనబాహు ప్రవేశం అవుతుంది, సో దానివల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి అనేది ప్రాక్టికల్గా చూసి మన హరివాస్తు ఛానల్ వీడియోస్ చూడడం వల్ల వీళ్ళు ఏం చేసుకున్నారంటే, ఇక్కడ చూడండి క్లియర్గా టోటల్ ఇల్లు అనేది సౌత్ ఫేసింగ్ సంబంధించింది. సో సౌత్ ఫేసింగ్ సంబంధించిన ఇంటికి వీళ్ళు మొత్తంలో మీరు చూస్తే ఇక్కడ చూడండి సెంటర్ డోర్ అనేది 4th ప్లేస్లో పెట్టారు వీళ్ళు. సో 4th ప్లేస్ నుంచి నిజంగా ఒక్కసారి క్లియరెన్స్ చూడండి ఎట్లా ఉంది, ఒకసారి క్లియరెన్స్ చూడండి మీరు. డోర్ టు డోర్ 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 అట్లా 4 డోర్స్ ఒక్క వరుసలో ఇలా వచ్చిందండి. సో మనం ద్వారాలు పెట్టే విధానం ఎప్పుడైతే మాట్లాడతామో ఇలా ఉండాలండి. డోర్స్ విత్ 2 విండోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో పూర్తి వీడియో కూడా మీకు కింద లింక్ ఇస్తాను, అది చూడండి. ఇక్కడ ఇది నైరుతి మూత అయింది, సో ఇక్కడ ఓపెన్ చేయమని చెప్పాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇల్లు అనేది చిన్న షార్ట్ కట్లో మీకు చూపిస్తాను చూడండి. 1, ఇది 2 డోర్స్, ఇది 3rd, ఇది 4 డోర్స్ అనమాట. క్లియర్ ఓపెనింగ్ చూస్తున్నారు కదా. ఇట్లా ఎంట్రన్స్ అనేది ఇట్లా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి ఇది. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న వాయువ్య దోషం ఉంది, దీనికి కూడా కరెక్షన్ చెప్పేసాం. అండ్ సెప్టిక్ ట్యాంక్ రాంగ్ పొజిషన్, ఇది కూడా కరెక్షన్ ఇచ్చేసాం. సో లోపల నుంచి కూడా చూస్తే మీకు చూడండి ఒకసారి ఎంత క్లియరెన్స్గా ఉంటుందనేది, చాలా క్లియర్గా ఎండ్ టు ఎండ్ క్లియర్ ఉంటుందన్నమాట. ఇట్లా ఉండాలండి డోర్స్ పెట్టే విధానం, చాలా ఇంపార్టెంట్. పూర్తి వీడియో చూడాలనుకుంటే కింద లింక్ క్లిక్ చేయండి, పూర్తి వీడియో మీరు చూడగలుగుతారు.